దీపావళి సందర్భంగా విశాఖలో ప్రముఖ విద్యా సంస్థ ఐఐఏఎం ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ద జాయ్ ఆఫ్ గివింగ్ పేరిట సేవా కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు పాల్గొన్నారు. విద్యతో పాటు సేవా కార్యక్రమాలను చేపడుతున్న సంస్థ డీన్ రవీంద్రను అభినందించారు. దీపావళి సందర్భంగా బట్టలు, స్టేషనరీ మరియు దీపావళి సామాన్లు కూడా ఆయన ఉదాహరణతో అన్ని సేవా కార్యక్రమాలతో పాటు ఈ సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నందుకు రవీంద్ర గారికి పేరు పేరున వారి కుటుంబానికి ఆ సిడీస్ ఆయన చాలా ఆశీస్సులు ఉండాలని చాలా చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆయనతో పాటు మాజీ కూడా ఉంటుంది కాబట్టి ఆయనతో పాటు మాకు కూడా ఈ అదృష్టంలో భాగస్వాములు అయినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ కాదు, అన్ని విధాలుగా పిల్లలకి ఎలాగ ట్రైనింగ్ ఇవ్వాలి, మంచి చదువు ఎలా చెప్పాలి, ఎడ్యుకేషన్ ఎలాగుండాలి, ఓవరాల్ డెవలప్మెంట్ ఎలాగివ్వాలి, ఎక్స్పోజర్ ఎలాగివ్వాలి, ఆర్ట్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్ ఎలాగుండాలి, టీమ్ వర్క్ ఎలా చేయాలి, కేస్ స్టడీస్ ఎలా చేయాలి, ఎలాగ అర్థం చేసుకోవాలి అన్ని కవర్ చేస్తూ, అదే విధంగా ఈ యొక్క జాయ్ ఆఫ్ గివింగ్ ఫ్రీ మార్కెట్, ఈ ఫ్రీ మార్కెట్ ఏంటంటే మా పిల్లలు, మా యొక్క రీడ్ ఇన్స్టిట్యూషన్ పిల్లలు, అలవర్దాల్ గ్రూప్ లో రీడ్ ఇన్స్టిట్యూషన్ పిల్లలు అందరూ ముందుకొచ్చి డొనేట్ చేస్తారు. దేర్ బి ఫ్రీ మార్కెట్ అంటే ఇంకేమి కాదండి, ఇట్స్ సార్ట్ ఆఫ్ క్లోత్స్
which are very clean and neat, but used once. At the same time, closer కాదు, crackers పెట్టాము, chocolates పెట్టాము, బిస్కెట్స్ పెట్టాము, అన్ని కేటర్ చేస్తున్నాం. దీపాలు సామాన్లు పెట్టాము, స్టేషనరీ పెట్టాము. ఇవన్నీ ఎందుకు పెట్టామంటే మా పిల్లలు రేపొద్దున వాళ్ళు పెద్ద పెద్ద సంస్థల మేనేజర్ కింద వెళ్ళినా వాళ్ళ యొక్క ఎంప్లాయీస్ ని వాళ్ళు ఎలా చూసుకోవాలి, ఎలాంటి ఎంప్లాయీ అయినా పర్వాలేదు, చూసుకోవాల్సిన బాధ్యత మేనేజర్స్ ఉంటుంది. కాబట్టి అలాంటివన్నీ నేర్పించడానికి ఈ జాయ్ ఆఫ్ గివింగ్ చేస్తామండి. ఈ జాయ్ ఆఫ్ గివింగ్ కి మా యొక్క రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసి వచ్చిన స్టూడెంట్స్ ప్రౌడ్ స్కూల్, అదే విధంగా ఆయా చిల్డ్రన్ ఫౌండేషన్ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. అండ్ వి రియల్లీ కంగ్రాచులేట్ బోత్ ద ఆర్గనైజేషన్ ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్ ద చిల్డ్రన్ సో వెల్. అంటారు, when you really serve the people, you are serving God. కాబట్టి ఇంత మంచి పని సాధనంగా ఎవరు ముందుకు రారు. కాబట్టి ఈ రెండు ఆర్గనైజేషన్స్ చాలా బాగా చేస్తున్నారు. దీంతో పాటు చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి విశాఖపట్నంలో. అన్ని ఆర్గనైజేషన్స్ కూడా ఐ రియల్లీ కంగ్రాచులేట్ దెమ్ ఫర్ ది సర్వీస్. అండ్ ఈ ఆల్సో మా స్టూడెంట్స్ ని కూడా ఈ యొక్క ఇన్స్టిట్యూషన్స్ కి పంపించి ఈ పిల్లలకి ఎలాగ ట్రైనింగ్ ఇవ్వాలి, మా ఫ్యాకల్టీని కూడా పంపిస్తామని చెప్పాము. కాబట్టి సంవత్సరంలో కొన్ని రోజులైనా మా కేటాయిస్తే మా పిల్లల్ని కూడా ఈ వుడెన్ స్కాల్స్ కి ఆయా చిల్డ్రన్ ఫౌండేషన్ కూడా తీసుకొని వెళ్ళి వాళ్ళకి స్టూడెంట్ ని ఎలాగ ఇన్స్పైర్ చేయాలి, ఎలాగ మోటివేట్ చేయాలి, మీకు ఏ డెఫిషియన్సీ ఉన్నా మీ జీవితంలో సక్సెస్ఫుల్ అవడానికి ఏది అడ్డుపడదని చెప్పడానికి ఒక మంచి మెసేజ్ కన్వే చేయడానికి మా ఫ్యాకల్టీ కూడా వెళ్తారు. ఎమ్మెల్యే గారు వెల్లపూడి గారు పాప అంత బిజీ షెడ్యూల్ లో కూడా సార్ చెప్పండి సార్ మీరు రావాలి అంటే పాపం అదే కమిషనర్ అపాయింట్మెంట్ ఉన్న మా దగ్గరికి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇనాగ్రేట్ చేసి అందరినీ ఎంతో మోటివేట్ చేసినందుకు మరొకసారి మా ఎమ్మెల్యే గారు వెల్లపూడి గారికి ధన్యవాదాలు తెలుపుతూ